అవమాసాలను వస్తారు. అమ్మ నన్ను కన్నాను, నాన్న కూడా గొప్పడే, కానీ అమ్మ కంటే అవసరం తక్కువ. అమ్మ నన్ను నన్నుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు. పల్లెరుల కాలంలో పల్లెరుల కాలంలో కన్నకు అనుకూలానే తెలుసు. అయినప్పటికీ కళాకారులను కరివేపాకు లెక్క వాడడం, అవతల పడేయడం, అన్నాన్ని దువ్వడం మానుకుంటే మంచిది. ఇది ఒక పార్టీ చెప్తాను లేదు, అన్ని పార్టీలు చెప్తా ఉన్నా. నాయకులైతే ఒక పార్టీలో ఉంటాడు, ఒక పార్టీలో గెలుస్తాడు. ఇక్కడ అరే ఎప్పుడు సవాళ్ళు ఒక పార్టీలో పాడితే గాలకు వాడినట్టు, నర్సరా ఆడవాడినట్టు గాలకు పాట వాడినట్టు. ఈ పద్ధతులు ఈ నాయకులు మానుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మాకు కూడా ఎప్పుడు సభ లాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఆయన కోరికను ఎందుకు చెప్తా ఉందంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో మా పాట ఉంటుంది, ప్రతి సందర్భంలో మా కవులు మా తెలంగాణ రచయితలు పాటలు రాస్తారు. కానీ రాయడానికి పాడడానికి పనికి వస్తామా మేము అంటే మేము చట్టసభలకు మేము పనికిరామా? అది తెలుసుకుంటే మంచిది. రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా ఇది ఏపూరు సోమలతోనే మొదలవుతుంది. మా ఆరంభం ఇదే. సోమల సాక్షిగా ఇప్పుడు రవీంద్రబాబు సాక్షి చెప్తా ఉన్నా. సోమల లాంటి ఎవరు చట్టసభలకు వెళ్ళాల్సిందే. అది ఆరంభమైన సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో నా కొడుకు సోమల చట్టసభల కోసం ఒకవేళ తను ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేస్తే, అన్నా నేను నీ కోసం వచ్చి నీకు తెలిసిన పాట ఏంటో పాడి నేను గెలిపించుకునేటువంటి బాధ్యత నేను నా మీద తీసుకుంటాను. గట్టిగా చెప్పండి. ఈరోజు ఏపూరి సోమన్న సోదరుడు రచించిన పాటలు 25 సంవత్సరాలు పురస్కరించుకొని పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న వేదిక నుంచిన పెద్దలందరికీ, మరో సోదరుడు గద్దరు వారసులు ఏపూరి సోమన్న తర్వాత గద్దర్ నర్సింగ్ ఇద్దరు చూస్తే గద్దర్ గారి పాటలు గుర్తొస్తాయి, గద్దర్ గారి రూపం గుర్తొస్తుంది. ఆ గొంతు వింటుంటే కళాకారులకు గర్వంగా ఈరోజు ప్రజల కోసం పాటలు పాడే వ్యక్తులు అంటే వీళ్ళు కళ్ళ కనబడుతున్నారు. వాళ్ళతో పాటు మాజీ మంత్రి వర్యులు సోదరి పుష్పవీణ గారు, వేదిక నుంచి పెద్దలందరూ, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. కార్యక్రమంలో తెలంగాణ కోసం పాటుపడిన కళాకారులారా, మీ అందరికి మాటిస్తున్నా, రాజన్న మీ వెంట ఉంటాడు. ప్రారంభం తెలంగాణలో ఉన్న కళాకారులను కంటికి కాపాడుకుంటామని చెప్పి
రాజగోపాల్ రెడ్డి మాట ఇస్తే ఇంకా గోడు. ఒకటే ఉదాహరణ చెప్తా. 2018లో ఢిల్లీ పోయినా మా ఎమ్మెల్యే తిరుమతి లింగయ్య బదులు ఇంకొక టికెట్ ఇస్తాను. నేను హైకమాండ్కి డైరెక్ట్ చెప్పిన, తిరుమతి లింగయ్య టికెట్ చెప్పకపోతే నాకు కూడా ముందు నుంచి పోటీ చేయాలని చెప్పిన. అంటే ఒక దళితుడి కోసం పరిస్థితి న్యాయం చేసి ఇస్తారా ఇయ్యింది, ఆయనకి ఇస్తే నాకు ఇల్లు లేకపోతే నాకు కూడా వద్దు అని చెప్పిన. దెబ్బకి ఆయన టికెట్ వచ్చింది. సోమన్న చెప్తున్నా, సోమన్న ఈ చేతులతో ఎంతో మంది ఎంతో మందికి అన్నం పెట్టిన, ఎంతో కుటుంబాలు నిలబడిన, ఎన్నో ప్రాణాలు కాపాడిన, ఎంతో మంది ఉద్యోగాలు ఇప్పించిన, ఎంతో మందిని చదివించిన, ఎంతో మంది పెళ్లి చేసిన, ఆఖరికి ఎంతో మంది నాయకులను కూడా తయారు చేసి. కానీ చేతులు మంచి కావేమో ఎవరిని ఇదే చేస్తున్నా. నీ చేసిన బాగుపడుతుందని నాకు మాత్రం ముందు వెళ్తుంది. అంటే నాకేం ఇవ్వాలని అడగలేను. నేను మన సాయం చేసినందుకు మీ మీద నెత్తినేసుకొని, మీ బరువు పాత్ర వేసుకొని బహుజన పక్షాన బహుజన నాయకత్వాన్ని కాపాడుతున్నందుకు, వాళ్ళని ప్రోత్సహించి అన్ని రకాల అండదండలను గెలిపించినందుకు కృతజ్ఞత ఉంటే చాలు అని అంటున్నా. నాకేం అవసరం లేదు అంటున్నా. మళ్ళా తిరిగియాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ఇట్లా ఉందా నా చెయ్యకుండాలని కోరుకోలేదు. నేను ఎప్పుడు కోరుకునే దేవుని మొక్కునే నా చెయ్యకుండానే కోరుకుంటుంది. ఇవి అడుగుకునే చేతులు కావు, అన్నం పెట్టే చేతులు, కాపాడే చేతులు, కన్నీళ్ళు తుడిచే చేతులు, కానీ అడుక్కునే చేతులు కావాలి. అందుకని చెప్తాను, ఈరోజు సోమన్న వేడుస్తుంటే నాకు కూడా బాధ అనిపించింది. ఎంతో మంది అర్హులైన వారు, ఉద్యమంలో పాటలు పాడిన వాళ్ళు, ఎన్నో ఏళ్ళుగా రాత్రి వారు కష్టపడ్డ వాళ్లకు దక్కలేదు. కానీ ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి పెద్ద 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 పదవుల్లో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఎప్పుడో మీకు తెలుసుగా. ప్రజలు ఓటేసి గెలిపిస్తే వాళ్ళకి అండగా ఉండాలి, కానీ అహంకారం అనొద్దు, అహంకారం ఉండొద్దు. పదవి అనేది బాధ్యత కానీ కిరీటం కాదు. ఇప్పుడున్న నాయకులు చాలా మంది గెలిచే వరకు ఒకటిగా గెలిచిన పిల్లలే వస్తాయి, మారిపోతుంది. ఎక్కడికి వస్తున్నాయో పెద్ద పెద్ద కార్లు. అప్పటిదాకా నిజంగా సత్యహరిచంద్ర మాట్లాడతారు, గెలిచిన పిల్లలే పేరు ప్రయాణిస్తున్నారు. నేను ఎంతో మంది ఎమ్మెల్యేలకు సాయం చేసిన గెలుపు కోసం, టికెట్ల కోసం నిజాయితీగా ఉంటున్నా. కానీ నా ఎమ్మడు ఎవరు ఏమైనా ఉండరు, ఒక్కడే ఉంటా. ఎక్కడ ఈ అవినీతి ఎమ్మెల్యేలని, ఈ డిపాజిట్ రాని ఎమ్మెల్యేలని నిలబెట్టుకుని పోవాల్సిన నాకు అవసరం లేదు. ఎందుకంటే నా వెంట ప్రజలు ఉన్నారు. ఈ మాసిపోయిన ఎమ్మెల్యే నాకు అవసరం లేదు. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, పదవి పదవి పదవి. గెలిపించిన ప్రజలు గాలి కొదిలేసి అధికారం ఉన్న దగ్గర పోయి కాలు మొక్కి దండం పెట్టి పవర్ పాలిటిక్స్. రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నా తెలంగాణ ఉండరు, అధికారం పుట్టి అదురుకుంటారు. అవునా కదా? నిజమా కదా? గెలిచిన తర్వాత అంతే. సో అందుకనే ఏమంటున్నా, నా చేతులు ఇతరులకు మంచిగా, నాకు మంచిగా. నేను నిజంగా చెప్తున్నా, ఎంతమంది సాయం చేస్తూ నాకే తెలియదు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసేవాళ్ళకు టికెట్లకు కానీ కోట్ల రూపాయలు ఇచ్చిన, నామినేషన్ చేసిన పైసలు పంపిస్తే నా పైసలతో నామినేషన్ చేస్తే గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. కానీ తీరా వాళ్ళ పిలిచి వస్తారంటే ఎవరు లేదు. అధికారం ఎక్కడ ఉందో అక్కడికి పోతున్నాం. ఇది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి రాజకీయం. అవునా కదా? అందుకనే ప్రజల చైతన్యం రావాలి, రాజకీయాలు మార్పు దిశగా అడుగులు వేయాలంటే రాజగోపాల్ రెడ్డి నెంబర్ సోమన్న ఫోటో నడవాలి. రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి కూడా మాకుంది. మాకున్న బలం ఏంటంటే ఈ
గుండెల్లో నిజాయితీ ఉంది. ఎంతమంది వస్తారో రాండి, ఎంతమంది ఎన్ని పైసలు తీసుకోము, ఎన్ని సంతులు తీసుకొని వస్తారో రాండి. రాబోయే రోజుల్లో ఉద్యమంలో ఉన్నోళ్ళు, నిజాయితీ పనులు, యువకులు శాసనసభలో అడుగు పెడతారు. తెలంగాణ రాజకీయాలు కూడా తమిళనాడు మాదిరిగా మార్చారు. అధికారాన్ని అడ్డం పెట్టుకోని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోచుకుంటున్న వాళ్ళు ఎమ్మడి పడతాం. దోపిడీ వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పనులు అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. మనం మొదలు పెట్టను. ఒక్కసారి స్టార్ట్ చేస్తే మనం ఎంత దూరం. కేసీఆర్ గద్ద దింపుతాం, కేసీఆర్ కుటుంబం జైలు పంపిస్తామని చెప్పిందా అది మొట్టమొదటిసారి. అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దు అని చెప్పిందా లేదా? ఈ బెల్ట్ షాపుల తాగుడేందని అడిగిందా లేదా? ఈ లక్షల కోట్ల అప్పులేందని అడిగిందా లేదా? నువ్వేమన్నా నియంతవా? ఈ తెలంగాణ అంటే నీ రాజ్యం అనుకుంటున్నావా? నువ్వు రాజు అనుకుంటున్నావా? నీ తర్వాత నువ్వు కొడుకుని అనుకుంటున్నావు? ఇది తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటే 60 ఏళ్ళ ఉద్యమంతో చేస్తే ఎంతో మంది ప్రాణాలు అనిపిస్తే మానవులు పార్లమెంట్ లో కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. అంతేగాని నువ్వు రాజు, నీ తర్వాత నీ కొడుకు యువరాజు అని చెప్పి మాట్లాడితే నేను తట్టుకోలేదు, ఒప్పుకోలేదు. అందుకనే నేను పోరాటం చేసిన. నా మునుగోడు దెబ్బకే పోయి పాములు అనుకుడు కాదా? అది గెలుప. 100 మంది వస్తే పోలీసులు పెట్టుకొని దొంగతనంగా గెలిచింది. ధైర్యంగా వచ్చేటప్పుడు అంత గెలుస్తున్నా. అంతమంది అవసరమా? ఒక 80 మంది అవ్వబడుతుంది, 100 మంది అవసరమా? నేను చెప్తున్నా సోమన్న, నీ వెంట నేనుంటా, నేను అన్ని పదవులు చూసిన, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా. నాకు మీలాంటి వాళ్ళని కాపాడాలి, మీలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, మీలాంటి కళాకారులు కూడా చట్టసభలో అడుగు పెట్టాలి, పోరాటం చేయాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి. అదే కదా మనం సామాజిక తెలంగాణ కోరుతుంది. మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం, డబ్బుల కోసం, పదవుల కోసం కాదు, ఆత్మ గౌరవ నినాదాల కోసం తెలంగాణ. మీరు ఎవరు కాలు మొక్కాల్సిన అవసరం లేదు, ఎవరికి ముందు దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, గులాంగిరి చేయాల్సిన అవసరం లేదు. మీ హక్కు. మీరు కళాకారులుగా చట్టసభలో అడుగుపెట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రావాలి. నేను చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి నేను ఒక్కసారి మాట్లాడితే వెనక ప్రాణం పోయినా సరే అది చేసి తింటా. నా పనికి పోయినా, ప్రాణం పోయినా, తుది శ్వాస వరకు ఇచ్చిన మాట కట్టుబడే ప్రయత్నం చేస్తున్నా. అందుకనే చెప్తున్నా, తెలంగాణలో ఏ పురుషమన్నా చట్టసభలో అడుగు పెడతారు. అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది. కులం పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని ఎన్నికైన తర్వాత వసూలు రాజాగా మారిన వ్యక్తుల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఏమనంటే నా కులం నేను పెడతావా అంటూ. మంచి పనులు చేసినప్పుడే తిట్టం, కానీ చెడ్డ పనులు చేసి అవినీతి చేస్తే ఏ కులం వాళ్ళని తిట్టాలో. నిజాయితీ పనులు కావాలి అన్ని కులాల వాళ్ళు. తప్పుడు పనులు చేసుకుంటే కులాన్ని వాడుకోవడం మంచిది కాదు. దౌర్భాగ్యం. ధర్మం, న్యాయం అన్ని కులాలకు ఒకటే ఉంటుంది. మానవత్వం ఉండాలి. ఉద్యమంలో ఉన్నోళ్ళు, నిజాయితీ పరులు, యువకులు శాసనసభలో అడుగు పెడతారు. తెలంగాణ రాజకీయాల్ని కూడా తమిళనాడు మాదిరిగా మార్చేస్తాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద
లక్షల కోట్లు దోసుకుంటున్న వాళ్ళ ఎమ్మడి పడతాం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. కస్తూరి రవీంద్రన్న కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత నాన్న ప్రతి విషయంలో తన సాహిత్యానికి నా పాటకు మద్దతు ఇచ్చినటువంటి నాన్న గట్టిగా చెప్పట్లు తనకు ధైర్యం గాయకుడు రచయిత రమణ మీ ముందు ఒక 2 నిమిషాలు తన సందేశిస్తారు.